నేనైతే ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్కి త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్లై చేశా. అది ఎలా అంటే ఒక రీల్ చూస్తుండగా ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అని ఒక రీల్ వచ్చింది. నేను ఆ రీల్కి ఇన్ఫోసిస్ అని కమెంట్ చేశా. డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ పంపించిండు. ఆ లింక్ యూజ్ చేసుకొని నేను అప్లై చేశా. నేను డిసెంబర్ 20న అప్లికేషన్ ఫిల్ చేశా. నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది డిసెంబర్ 29న. ఈ మెయిల్లో మెయిన్గా మీ ఎగ్జామ్ అనేది 4th డిసైడ్ అవుతుంది. ఎక్కడ సెంటర్ పడుతుందో మీరు ఫస్ట్ లొకేషన్ని ప్రిఫర్ చేసుకోండి అని వచ్చింది మెయిల్. నేను లింక్ యూజ్ చేసుకొని లొకేషన్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు మళ్ళీ జనవరి 4th మెయిల్ వచ్చింది. మీ ఎగ్జామ్ అనేది 18th జనవరి సండే రోజున షెడ్యూల్ చేయబడిందని. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ టైం టెస్ట్కి 4 days ముందు మీ మెయిల్కి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో ఎగ్జామ్కి 4 days ముందే క్లియర్గా మెయిల్ వచ్చింది. ఎగ్జాక్ట్ వెన్యూ అండ్ టైము. నాకైతే 18th జనవరి 2026 మార్నింగ్ షిఫ్ట్ పడింది. లొకేషన్ వచ్చేసరికి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్టిక్. మళ్ళీ 17th ఇంకో మెయిల్ వచ్చింది. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. అలా కిందికి స్క్రోల్ చేస్తే ఒక లింక్ ఉంది. ఈ లింక్ యూజ్ చేసుకొని మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి ఎగ్జామ్కి 4 hours ముందని మెన్షన్ చేశారు ఇందులో. నేనైతే ఈ లింక్ని యూజ్ చేసుకొని పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్నా ఎగ్జామ్కి 4 hours ముందే. ఈ స్టెప్స్ అన్ని మనం ఎగ్జామ్ కంటే ముందు చేయాల్సినవి. ఇంకా ఎగ్జామ్ రోజు ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. హాయ్ గైస్, నేనైతే ఈరోజు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణలో ఉన్నా. అసలు మ్యాటర్ ఏంటంటే నాకైతే ఈరోజు ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉంది. నాకు సెంటర్ వచ్చేసరికి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో పడింది. నేనైతే ఒక రోజు ముందే హైదరాబాద్కి రీచ్ అయ్యా, కొంచెం ఎర్లీగా ఉంటుందని. నైట్ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశా. నేను మా ఫ్రెండ్ 4:30 స్టార్ట్ అయ్యాం లింగంపల్లిలో బైక్ పైన. ఆ టైంలో ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కానీ చలి అయితే చాలా ఉంది. మేము కాలేజ్కి వచ్చేసరికి 8:30కి రీచ్ అయ్యాం. అక్కడ కాలేజ్ రీచ్ అయిన వెంటనే ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాం. ఆడిటోరియంలో ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏ రోల్కి హైర్ చేసుకుంటున్నాం, కంపెనీ బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మాకైతే టోకెన్స్ ఇచ్చారు. ఆ టోకెన్ పైన ల్యాబ్ నేమ్, సిస్టమ్ నంబర్ ఉంది. నాదైతే న్యూ సెల్యులర్ ల్యాబ్ నేమ్, సిస్టమ్ నెంబర్ 42. టోకెన్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ల్యాబ్ వైజ్ కాల్ చేశారు. మేమైతే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్ దగ్గర కూర్చున్నాం. సిస్టంలో ఎగ్జామ్ రాయడానికి ప్రీ ఇన్స్టాల్డ్గా కంపెనీ యాప్ ఉంటుంది. అందులో మన క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కామన్గా అందరికి కలిపి ఒక ఓటీపీ చెప్తారు. ఓటీపీ ఎంటర్ చేసి మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ ఎస్పీ డిఎస్పీ రోల్ హైరింగ్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, ఎన్ని క్వశ్చన్లు అడిగాడు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రౌండ్లో ఓన్లీ కోడింగ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. మనం అందులో 3 సాల్వ్ చేయాలి. క్వశ్చన్ స్టాండర్డ్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఈజీ లెవెల్, సెకండ్ క్వశ్చన్ మీడియం లెవెల్, థర్డ్ క్వశ్చన్ హార్డ్ లెవెల్, ఫోర్త్ క్వశ్చన్ కాంప్లెక్స్ లెవెల్. మనం ఈ క్వశ్చన్స్ని ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని చేయొచ్చు. టోటల్ 9 లాంగ్వేజెస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని ఏ టాపిక్ మీద అడిగాడో చూద్దాం. ఈజీ లెవెల్ క్వశ్చన్ అరే మీద అడిగాడు. మీడియం లెవెల్ని సర్చింగ్ అండ్ సార్టింగ్ గురించి అడిగాడు. హార్డ్ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ని గ్రాఫ్స్ అండ్ ట్రీస్ నుంచి అడిగాడు. మనం ఈ 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినా మరుసటి రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మనకు ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.